మమ్మల్ని అద్భుతంగా ప్రేమించే మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యం మాకు దయచేస్తుంది. మీ పిల్లలుగా తండ్రి మేము మీ మాటలు నేర్చుకునేటకు మీరు మాకు అనుకూలపరిచిన ఈ సమయాన్ని బట్టి మమ్మల్ని అందరినీ మీ మాటలు వినేటకు తండ్రి ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. దేవా, ఇప్పుడు ఏ మాటలైతే మేము నేర్చుకోబోతున్నామో తండ్రి వాటన్నిటినీ మా హృదయంలో భద్రం చేసుకుని అనేక మందికి వాటిని చెప్పి తండ్రి మీ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేవారిగా మేము అందరం ముందులాగా సహాయం చేయండి తండ్రి. వింటున్నంతసేపు మీ యొక్క మాటలపై ప్రతి ఒక్కరూ వారి యొక్క మనసు నింపులాగా సహాయం చేయండి తండ్రి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించుకోవాలని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం నేర్చుకుని పోయే అంశం పేరు ముందుగా ప్రకటించినట్టుగా దేవుని సేవలో చరిత్ర సృష్టించిన స్త్రీలు. పిల్లరా, చరిత్ర సృష్టించడం అంటే ఏంటి? చరిత్ర సృష్టించడం అని దేన్ని అంటారు అని మనం ఆలోచిస్తే అప్పటి వరకు కూడా ఎవరూ కూడా చేయలేని పనిని, అప్పటి వరకు కూడా ఏ ఒక్కరు వారి జీవితాల్లో చేయలేని ఒక కార్యక్రమాన్ని ఎవరైనా చేస్తే వాళ్ళని ఏమంటామండి? చరిత్ర సృష్టించారండి అన్నారు. అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, వారికంటూ ఒక ప్రత్యేకత, లేదంటే వారు చేసిన పని ఇంకెవరూ చెయ్యలేదు అని అలాంటి వారిని గురించి మనం మాట్లాడేటప్పుడు వారిని గురించి అనే మాట ఏంటో తెలుసండి? చరిత్ర సృష్టించారండి అంటారు. అందరూ కూడా చాలామంది క్రికెట్ ఇష్టపడతారు కదండి. మరి అది ఆడేటప్పుడు చాలాసార్లు గెలిచారనుకోండి, ఒకసారి కాకుండా అనేక సార్లు గెలిచారనుకోండి, ఏమంటారు? ఎవరైతే ఏ టీం వారైతే గెలుస్తారో వాళ్ళు ఏమంటారు తెలుసా? అదిగో పలానా భారత జట్టు చరిత్ర సృష్టించారు అంటారు. అలాగే ఇప్పుడు మనం వైద్యుల్ని చూస్తే వాళ్ళు ఎలాంటి ఆపరేషన్ చేస్తున్నారండి? అసలు ఈ ఆపరేషన్ ఇలా కూడా చేస్తారా? అసలు ఇది సాధ్యం అవుతుందా? ఒకప్పుడు సాధ్యం కాదని చెప్పి వదిలేశారు, కానీ ఇప్పుడు ఇది సాధ్యం అవుతుంది అని వైద్య రంగంలోనే చరిత్ర సృష్టించేటటువంటి కార్యక్రమాలు వైద్యులు చేస్తున్నారు. ఇంకా చాలా చాలా సమాజంలో చెప్పుకునేటప్పుడు చంద్రుడి మీదకి మేమే మొదటిగా ప్రైవేట్ ల్యాండర్ని పంపించామని, అమెరికా వారు చరిత్ర సృష్టించారని, ఇలా ఎవరూ చేయలేని పని మేమే చేశాము కనుక చరిత్ర సృష్టించామని చాలామంది సమాజంలో మాట్లాడుకోవడం మనం చూస్తాం కదండి. అంటే తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, తమకంటూ ఒక ప్రత్యేకతని కలిగిన వారినే మనం ఏమంటామంటే చరిత్ర సృష్టించిన వారు అంటాం. మరి చరిత్ర సృష్టించింది సమాజంలో ఎందరో, కానీ దేవుని సేవలో చరిత్ర సృష్టించే స్త్రీల అంటే స్త్రీలు కూడా చరిత్ర సృష్టిస్తారా? ఒక సరికొత్త చరిత్రని సృష్టించగలరా స్త్రీలు? అది దేవుని సేవలో. సమాజంలో ఎన్నో విషయాల్లో స్త్రీలు ముందున్నారు, అంతే కదండి. ఒక ఆటల విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఇంకా ప్రతి విషయంలో డబ్బులు సంపాదించడంలో కానీ స్త్రీలు ఎంతో అభివృద్ధి చెందారు ఈరోజు. అంటే లోక విషయాల్లో ఎన్నో చరిత్రలు సృష్టిస్తున్నారు. లోక సంబంధమైన విషయాల్లో, లోకానికి సంబంధించినటువంటి సంగతులలో ఎన్నో చరిత్రలు సృష్టిస్తున్నారు. ఎవరు చేయలేని పని ఈమె చేసిందండి, ఎవరు ఆడలేని ఆట ఈమె ఆడిందండి, చరిత్రను తిరగ రాసిందండి, ఇలాంటి మాటలు మనం వింటుంటాం కదండి. అదిగో ఆవిడే పర్వతాన్ని అధిరోహించిందండి, ఆమె చేసిందండి. ఇలా లోకంలో ఏ విషయాల్లోనో స్త్రీలు చరిత్ర సృష్టించారు. అని దేవుని సేవలో చరిత్ర సృష్టించిన స్త్రీలు ఉన్నారు. ఆలోచించండి, దేవుని సేవలో, దేవుని పనిలో చరిత్ర అంటే, దేవుని పనిలో చరిత్ర సృష్టించడం అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు. దేవుని సేవలో, అది లోక సంబంధమైన విషయాల్లో కానీ, లేదంటే ఏ విషయాల్లోని కాకుండా దేవుని సేవలో మనం చరిత్ర సృష్టించేవారిగా ఉన్నాము. ఏమండి, బైబిల్లో ఎంతోమందిని మనం చూస్తాం. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విషయాల్లో చరిత్ర సృష్టించారు, కానీ దేవుని సేవలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ఇదిగో వీళ్ళు ఈ పని వీళ్ళు మాత్రమే చేశారు, ఈ కార్యక్రమం వీళ్ళు మాత్రమే చేశారు, అది వాళ్ళకే దక్కింది ఆ ఘనత, వాళ్ళే మొట్టమొదటిగా అది చేశారు
అని చెప్పుకునే స్త్రీలు ఉన్నారా? ఏమండి, మనం బైబిల్లో ఎంతోమందిని చూస్తాం. బైబిల్లో ఎంతోమంది స్త్రీల కోసం మనం చదువుకున్నాం. వాళ్ళందరూ కూడా దేవుని కోసం గొప్పగా బ్రతికిన వారు ఉన్నారు. మరి వాళ్ళందరినీ చూసిన మనము, వాళ్ళందరూ కూడా దేవుని కోసం అంత గొప్పగా బ్రతికినప్పుడు మనం వాళ్ళలాగా భూమి మీద బ్రతకగలుగుతున్నామా? దేవుని పనిలో ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తున్నామా? అంటే దేవుని పని చేస్తున్నాం కదండి, దేవుడి కోసం మనం వస్తున్నాం కదండి మనం అనుకుంటాం. కానీ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? అలా వచ్చి వెళ్ళిపోవడమే కాదు, మనం దేవుని సేవలో చరిత్ర సృష్టించేటటువంటి వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు వారికి వారుగా నేను దేవుని కోసం ఏదో ఒక గొప్ప పని సాధించాలి భూమి మీద, నేను దేవుని కోసం ఖచ్చితంగా ఇది చెయ్యాలి, రేపొద్దున నా కోసం ఎవరైనా చెప్పుకుంటే నా కోసం చెప్పుకునే విషయాల్లో దేవుని పనిలే గుర్తు రావాలి, నా కోసం అందరూ కూడా చెప్పుకునే విషయాల్లో నేను నన్ను తలుచుకోగానే గుర్తు రావాల్సింది ఏంటంటే దేవుని పని అనుకునే పనులు చేసేవారంగా మనం ఉన్నామా? లేదా సమాజంలో ఎవరైనా ఉన్నారా? సమాజంలో ఎవరైనా ఉన్నారంటే పిల్లరా, కొంతమంది స్త్రీలు సమాజంలో ఉన్నారు. దేవుని సేవలో చరిత్ర సృష్టించిన స్త్రీలు సమాజంలో ఉన్నారు. దేవుని సేవలో అంటే ఏంటి? దేవునికి సేవ చేయటం. ఈరోజు ఎంతోమందికి మనం సేవలు చేస్తాం కదండి. చాలామంది ఏం చేస్తుంటారండి? ప్రభుత్వానికి సేవలు చేస్తుంటారు. ఇంకా చాలామంది ఏమంటారంటే సదా మీ సేవలో అంటారు. ఉత్తితే ఏమి చేయరు వాళ్ళు, కానీ సదా మీ సేవలో. ఎప్పుడు మీరు నన్ను అడగండి, నేను మీకు అందుబాటులో ఉంటాను, నేను మీకు నిజంగానే మీరు ఎప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను ఎత్తుతాను అంటారు. ఎప్పుడు ఎత్తారు అంటే మీ సేవలు అంటే ఎప్పుడు మీకే సేవ చేసుకుంటామని. ఏమంటే ఈ స్త్రీలు ఏం చేస్తుంటారు? కుటుంబానికి సేవ చేస్తుంటారు, భర్తకి సేవ చేస్తుంటారు. ఇంకా చాలాసార్లు మనం న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు సచివాలయం వారు అందించిన సేవలు శ్లాఘనీయమండి అంటారు. అంటే చాలా గొప్పవి, పొగడదగినవి. అంటే ఇవన్నీ చూస్తే మనకి ఏంటనిపిస్తుంది? అందరూ కూడా ఎవరికెవరికో సేవలు చేస్తున్నారు, కానీ మనం ఎవరికి సేవ చేయాలి? ఎవరికి సేవ చేయడంలో చరిత్ర సృష్టించాలి? దేవునికి సేవ. దేవుని సేవలో, దేవునికి సేవ అందించటంలో చరిత్ర సృష్టించే వాళ్ళు ఉన్నారా? మన సేవలు దేవునికి అంకితం చేసి ఆ దేవుని సేవలోనే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని రేపొద్దున్న రాబోయే తరానికి మనమంటూ కూడా ఆదర్శవంతంగా నిలిచే స్త్రీలుగా మనం ఉన్నామా? అలా మనం ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకుని పోయేటటువంటి పాఠం. మరి అలా ఉండడానికి మనకి ఎంతోమంది స్త్రీలు ఆదర్శవంతులుగా సమాజంలో ఉన్నారు. ఏ విషయంలో అంటే దేవుని పని చేయటంలో. మరి దేవుని పని చేయటంలో ఎంతోమంది ఆదర్శవంతంగా ఉన్నటువంటి స్త్రీలలో ఒక ఇద్దరు స్త్రీలను గురించి మనం ఆలోచిద్దాం. మరి ఆ ఇద్దరు స్త్రీలు ఎవరంటే వాళ్ళు మనకి ఎవరో కూడా తెలియదండి. మనం ఎప్పుడో ఒకటో 2-3 సార్లు వినుంటామేమో వాళ్ళ పేర్లు, కానీ అంతగా మనకి వారిని గురించినటువంటి విషయాలు తెలియవు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన పని, ఒక ఆమె ఏం చేసిందంటే, ఈమె పేరు సరిగా నోటికి తిరగకపోయినా సరే వినండి ఆమె చేసిన పని. ఆమె పేరేంటో తెలుసా అండి? జూలియా ఎవెలినా స్మిత్. ఆమె పేరేంటో తెలుసా? జూలియా ఎవెలినా స్మిత్. జూలియా ఎవెలినా స్మిత్ అనే ఈమె ఏం చేసిందో తెలుసా అండి? మొట్టమొదటిగా స్త్రీలలో 2017వ సంవత్సరానికి 17వ సంవత్సరం వరకు చూసుకుంటే స్త్రీలలో మొట్టమొదటిగా బైబిల్ని ఇంగ్లీష్లోనికి అనువాదం చేసినటువంటి స్త్రీలలో మొట్టమొదటిగా ఉన్న స్త్రీ ఈమె. ఏం చేసిందో తెలుసా అండి? బైబిల్ని ఇంగ్లీష్లోనికి అనువదించింది. ఇప్పుడు మనం తెలుగులో చదువుకుంటాం కదా అందరం బైబిల్ని, అంటే మనకు వచ్చిన భాషలోనే కదా ఉంది, అంతేనా అండి? ఇంగ్లీష్లో ఉంటే చదవగలమా చెప్పండి? కొన్ని హిందీలో ఉంటే అది వచ్చిన వాళ్ళు చదువుకుంటారు, మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదండి. ఈమె ఏం చేసిందో తెలుసా అండి? మొట్టమొదటిగా స్త్రీలలో బైబిల్ని అనువదించినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరివిడ? జూలియా ఎవెలినా స్మిత్. మరి ఈమె ఎలా అనువదించింది? బైబిల్ని ఏ విధంగా అనువదించింది? అనువదించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డది అండి? నిజంగా ఈమె అసలు ఇంతకీ బైబిల్ ఒరిజినల్గా ఏ భాషలో ఉంది? బైబిల్ అనేది ఏ భాషలో రాయబడిందని మనం నేర్చుకున్నామండి? ఆదిమ, హెబ్రీ, గ్రీకు భాషలో నుంచి రాయబడింది. ఏముంది నిజంగా ఏముంది అందులో అని చెప్పి ఆమె పరిశీలించి నేర్చుకుని ఆమె ఏం చేసిందో తెలుసా? కరెక్ట్గా ఉండాలి ప్రతి పదము కూడా. బైబిల్లో ఇది హిబ్రూలో ఉంది, ఇది గ్రీకులో ఉంది కనుక ఆ పదాన్ని నేను ఇంగ్లీష్లోనికి అనువదించినప్పుడు ఆ పదం అనేది చాలా కరెక్ట్గా ఉండాలి.
ఇటు అటుగా అవ్వకూడదు, తప్పు అవ్వకూడదని బైబిల్ని, హిబ్రూ గ్రీకు భాషల్లో ఉన్నటువంటి బైబిల్ని ఇంగ్లీష్లోనికి ఆమె అనువదించింది. బైబిల్ని అనువదించడానికి ఆమెకి ఎన్ని సంవత్సరాలు పట్టాయి తెలుసా? సుమారు 20 సంవత్సరాలు పట్టింది. సుమారు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఎవరైనా ఈ పని చేస్తారో చెప్పండి. ఈ రోజుల్లో ఇప్పుడు ఏదైనా దేవుని పని చేయమంటే మనం ఏం చేస్తాం? ఒకరోజు ఎదురు చూస్తాం, ఒకరోజు చేస్తాం, రెండో రోజు చేస్తాం, మూడో రోజు చేస్తాం, నాలుగో రోజు చేస్తాం, ఐదో రోజు చేస్తాం, ఒక నెల చేస్తాం, సంవత్సరం అంతా అదే పని మీద ఉంటాము మనం. ఎంతకీ అవ్వట్లేదు, ఏమీ అవ్వట్లేదు, ఎందుకు ఎంతకాలానికి ఇది అవుతుంది. మనం ఏమనుకుంటాం తెలుసండి, ఏ పని చేసినా తొందరగా అయిపోయి అనుకుంటాం. అందుకే లోకంలో కూడా అంటారు లేడికి లేచిందే పొరగంట. అంటే ఏంటి? వెంటనే ఏ పని కావాలంటే అయిపోయి మనకు అంతే. కొంచెం వెయిట్ చేయము, కొంచెం ఎదురు చూడము, ఏది చేయము మనం. కానీ 20 సంవత్సరాలండి బైబిల్ని ఆమె అనువదించడానికి కష్టపడిందండి. ఎవరి సహాయం లేకుండా 20 సంవత్సరాలు ఆమె బైబిల్ని అనువదించడానికి కష్టపడింది. ఆ కష్టపడినప్పుడు నిజంగా ఆమె ఎంతో పరిశోధనాత్మకంగా చదివిందంట. బైబిల్ని చదువుతునేటప్పుడు అందరికీ ఈ విషయం తెలియాలని, ఈ విషయాన్ని నేను ఇంగ్లీష్లో ఏ విధంగా అనువదించాలని ఆమె ఆలోచించడానికి, ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి 20 ఏళ్ళు పట్టిందండి. 20 ఏళ్ళు ఎవరైనా ఇంతగా కష్టపడతారు చెప్పండి? 20 ఏళ్ళు ఎవరైనా ఇంతగా కష్టపడతారు? ఒకే పని మీద 20 ఏళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఒకే పని మీద ఉండగలరా? ఈ పని నేను చెయ్యాలి అనుకునేటప్పుడు ఒక సంవత్సరానికి అవ్వలేదు అనుకోండి, రెండో సంవత్సరానికి అవ్వలేదు అనుకోండి, ఓన్లీలే ఎప్పుడుకో అవుతుందిలే, అయినంత వరకు నేను ఎదురు చూద్దామని ఓపిక కలిగిన వారు ఎంతమంది చెప్పండి? మనం ఏం చేస్తాం తెలుసా? నేర్చుకుంటాము, ఏదైనా పని చేద్దాం, రాలేదంటే వెంటనే వదిలేస్తాం. అంతే కదండి. రాలేదు అంటే ఇది రాదమ్మా, నాకు అంతే రాదంతే, ఇంకా కొన్ని ట్రై చేస్తానులే, కొన్ని నేను ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తానులే అని అనం మనం. ఆ పని నేను ఎలాగైనా చేస్తాను, పట్టుదల కలిగి నేను నేర్చుకుంటాను అని మనం అనమండి. అని ఆమె 20 సంవత్సరాల పాటు అనువదించింది. ఆమె అన్ని సంవత్సరాల పాటు అనువదించి మళ్ళీ ఇంకొక 8 సంవత్సరాల పాటు ఆమె ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా లేదా అని చెప్పి జాగ్రత్తగా పరిశీలించి ఆమె ఎప్పటికీ ఆ బైబిల్ని ముద్రించడానికి సిద్ధపడిందంటే తెలుసా అండి? 1876 సంవత్సరంలో 84 ఏళ్ల వయసులో ఆమె, ఏ వయసులో అండి? 84 ఏళ్ల వయసు. 84 ఏళ్ల వయసులో ఎవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు చెప్పండి? నాకెందుకమ్మా బాబు, కొద్ది రోజులు పోతే నేనే చనిపోతాను, ఎలాగో నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను, నాకెందుకు ఈ కష్టం, ఏదో నాకు తోచిన పని నేను చేసుకుంటాను అనుకుంటాను. కానీ ఈవిడ 84 ఏళ్ల సంవత్సరాల్లో 1847 సంవత్సరంలో ప్రారంభించి 1847లో ప్రారంభించి 1855 సంవత్సరంలో ఆమె పూర్తిగా మొత్తం మళ్ళీ అనువాదం అంతా పూర్తి చేసి 1876 సంవత్సరంలో, అంటే ఆమెకి సుమారు 84 ఏళ్ల వయసులో ఆమె అనువదించినటువంటి ఆ బైబిల్ని ప్రచురించడానికి ఆమె కోరిందంట. మరి ఈవిడ ప్రచురించినప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఈమె సహోదరే డబ్బులు సమకూర్చుకొని వాళ్ళే అనువదించుకొని వాళ్ళే ముద్రించారు. ఇప్పుడు అంత అవసరం ఏముంది చెప్పండి? బైబిల్ అనువదించడానికి 20 ఏళ్ల పాటు ప్రయాసపడి 8 లేదా 7 సంవత్సరాల్లో ఆమె నిజంగా ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి దానికోసం ప్రత్యేకంగా కేటాయించి మళ్ళీ ఆమె సొంతంగా తన డబ్బులే పెట్టుకొని ఆ ముద్రణ తన ద్వారా జరగాలని కోరుకుందంటే ఇలాంటి వారు ఎవరుంటారు చెప్పండి లోకంలో? మనం ఏం చేస్తాము? మనం చేసినటువంటి పనికి ఎవరినైనా సహకరించమని అడుగుతాం, కానీ ఎవరు సహకారానికి ముందు రాకపోతే ఆగిపోతాం. కానీ ఆమె అలా కాదు. ఎవరు రాకపోతే ఏమైంది, నా సొంత డబ్బులతో, నా సొంత ఖర్చుతో నేనే ముందుకు వెళ్తానని చెప్పి ఆమె నిజంగా బైబిల్ని ఇంగ్లీష్లోనికి అనువదించిన మొట్టమొదటి మహిళలలో ఇంగ్లీష్లోనికి అనువదించిందంటండి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆమె పాల్గొంది. కానీ ఆమె చేసినటువంటి గొప్ప పని ఏంటంటే బైబిల్ అందరూ చదువుకోవాలి, చదువుకున్న వాక్యం కరెక్ట్గా ఉండాలి, నేర్చుకున్న ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి అని 20 ఏళ్ల పాటు కష్టపడింది. అంటే ఆమెకి ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి దేవుని మీద. దేవుని కొరకు కష్టపడటంలో కొన్నిసార్లు మనం సంవత్సరాలు కష్టపడుతుంటాం, నెలలు కష్టపడుతుంటాం, రోజులు కష్టపడుతుంటాం, కొన్ని గంటలు కష్టపడుతుంటాం. ఆ పని అవ్వదు తెలుసా అండి? దేవుని పనులు చేసేటప్పుడు అండి ఆ పని పర్ఫెక్ట్గా రావాలి అంటే వెంటనే అయిపోదు. ఆ పని వెంటనే చేస్తే ఏదో ఒక లోపం అందరూ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మనం చేసే పని సంపూర్ణంగా చక్కగా రావాలి, అందరూ కూడా ఆసక్తితో దీన్ని నేర్చుకోవాలి అనుకుంటే ఆ పని చేయడానికండి కొన్నిసార్లు నిద్ర మానాల్సి వస్తుంది, తిండి మానాల్సి వస్తుంది, అంతగా కష్టపడాల్సి వస్తుంది దేవుడి కోసం.
ఇదంతా ఇంత ప్రయాస అవసరమా? లోకంలో వేటినో నేర్చుకోవడానికి, లోకంలో వేటినో అభ్యసించడానికి ఈ రోజునటువంటి మనుషులు ప్రయాసపడుతున్నటువంటి పరిస్థితుల్లో బైబిల్ని అనువదించడానికి 20 సంవత్సరాలు ఈమె ప్రయాసపడిందా? అంటే ఆమె నిజంగా ఏం చేసిందో తెలుసా? చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి మీరు వెళ్ళి గూగుల్లో కొట్టండి, ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి ఇది నిజమా కాదా అని. మొట్టమొదట బైబిల్ని ఇంగ్లీష్లోనికి అనువదించిన మహిళ ఎవరు అని కొట్టండి. ఈ జూలియా ఎవెలినా స్మిత్ పేరే వస్తారు. అది ఎవరో మనకు తెలియదండి, ఎప్పుడు మనం ఆవిడ కోసం నేర్చుకోలేదండి. కానీ ఆమె ఏం చేసింది? ఏవేవో చేసింది, అవన్నీ మనకొద్దు. కానీ ఆమె చేసినటువంటి పనుల్లో ఒక మంచి పని ఏంటో తెలుసా? ఆమె బైబిల్ని అనువదించడానికి పూనుకుందండి. ఇప్పుడు ఆమె కోసం చెప్పుకునేటటువంటి వాళ్ళు, ఆమె కోసం మాట్లాడుకునే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఇదిగో ఈమె బైబిల్ని ఇంగ్లీష్లోనికి మొట్టమొదటిగా అనువదించింది స్త్రీలలో అని చెప్పుకుంటున్నారు. ఎవరి సహాయము లేకుండా, ఏ ఒక్కరి సహాయము కూడా ఆమె కోరకుండా ఆమె సొంతంగా కష్టపడి నేర్చుకొని, భాష నేర్చుకోవడం ఎంత కష్టం చెప్పండి. ఇప్పుడు మనం నేర్చుకుంటామా? ఇప్పుడేటమ్మా నేను భాష నేర్చుకోవడం ఏంటమ్మా ఇలాగే అనుకుంటాం మనం, అంతే కదా? లేదండి, మీరు పలానా భాషలో దేవుని వాక్యం చెప్పాలట, ఈ భాష నేర్చుకోండి అంటే మనం ఏం చేస్తాం? నేను నేర్చుకోనమ్మా, నాకు అవ్వదు అంటాం. ట్రై చెయ్యమ్మా, నాకు అవ్వదు. పర్లేదండి, లేదు ఆ భాషలో ఉన్న వారికి దేవుని వాక్యం ఎలాగెళ్తుంది? మరి దేవుని వాక్యం ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? ఏ విధంగా వాళ్ళు దేవుని వాక్యం నేర్చుకోగలరండి? మరి మనమే కదండి చెప్పాలి. కాబట్టి నేను నేర్చుకుంటానండి దేవుడి కోసం పట్టుదల కలిగిన వారు ఎవరున్నారు? స్త్రీలలో, పురుషుల్లో ఉన్నారులేండి. కానీ స్త్రీలలో అలాంటి వాళ్ళు ఎవరున్నారు మనకి? అండి ఇవేం చేస్తుందో తెలుసా అండి? ఎంతో కష్టపడి 20 ఏళ్ల పాటు కష్టపడి బైబిల్ని అనువదించి చరిత్ర సృష్టించింది. ఏమండి ఎవరైనా ఏం కావాలనుకుంటారు? మొదటి స్థానం కావాలనుకుంటారు, తర్వాత స్థానం కావాలనుకుంటారు. మొదటి స్థానమే, నాకే ఫస్ట్ ప్రయారిటీ అంటాం మనం. ఇలాగే కదండి అంటాం మనం ప్రేమించే వారి దగ్గర కూడా అలాగే అంటాం, ఫస్ట్ ప్రయారిటీ నాకే. ఏదైనా మనం ముందు చేసామనుకోండి, ఫస్ట్ నేను వచ్చాను, అలాగే కదండి అంటాం మనం. లేదా నువ్వు వచ్చావట కదా, నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, లేదు నువ్వే లేట్గా వచ్చావు, ఎవరు చెప్పారు? నేను వచ్చాను ఫస్ట్, లే కదా అంటాం మనం. ఫస్ట్ నేను వచ్చాను అంటే ఆ ఘనత మనకు కావాలి, ఫస్ట్ అంటాం. అని మనం ఎందులో తెలుసా ఉండాలి? ఎందులో అది ఉండాలి తెలుసా? దేవుని పనిలో, దేవుని సేవలో, చరిత్ర సృష్టించడంలో ఉండాలి. ఇవి ఈవిడేనండి ఫస్ట్ చేసింది, ఈవిడేనండి మొదట చేసింది. అంటే ఆ చరిత్ర ఉండిపోతుందండి, గుర్తుండిపోతుంది. ఆమె ఇలా కష్టపడబట్టే కదండి చరిత్ర సృష్టించిందని చెప్పగలుగుతున్నాం. లేకపోతే మనం ఎందుకు చెప్పుకుంటాం, మనం ఎందుకు మాట్లాడుకుంటాం? ఆమె కోసం చరిత్రలో ఎందుకు రాయబడి ఉంటుంది? ఆమె అలాంటి గొప్ప పని చేసింది కనుకనే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మరి మనం మన జీవితకాలంలో అలాంటి పనులు ఏమైనా చేస్తున్నామా? లేదండి, అందరిలాగే పని చేస్తున్నాను, అందరిలాగే దేవుడి కోసం పని చేసేస్తున్నాను, అందరిలాగే నేను పని చేసి వెళ్ళిపోతున్నాను, చాలండి నాకు అనుకుంటున్నావా? లేదు, నాకంటూ ఒక దేవుని పనిలో నాకంటూ ఒక చరిత్ర ఉండాలి అనుకుంటున్నావా? ఇంకొక ఆమె ఎవరో తెలుసా అండి? ఈమె ఒక సంఘ సంస్కర్త. ఈమె ఎవరో తెలుసా? పండిత రమాబాయి సరస్వతి. ఈమె పేరేంటండి? పండిత రమాబాయి సరస్వతి. ఈమె ఏం చేసిందో తెలుసా అండి? ఈమె ముందు క్రైస్తవురాలు కాదు, క్రీస్తుని విశ్వసించలేదు. మరి ఎలా విశ్వసించింది క్రీస్తుని? ఎలా నమ్మింది అంటే, యోహాను సువార్తలో సమరయ స్త్రీ సందర్భం ఉంటుంది కదండి. సమరయ స్త్రీ సందర్భం చదువుకుంటాం కదా. సమరయులు అంటే పడుతుందా విధులకి? చెప్పండి, పడదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నారు? సమరయ స్త్రీతో. అసలు ఎవరైనా మాట్లాడతారా? ఏంటి మాట్లాడుతున్నాడు ఈయన అంటే, యేసుక్రీస్తు వారికి ఏమి లేదు మనసులో, వివక్ష లేదు, భేదం లేదు, ఆయన స్త్రీల పట్ల వివక్ష చూపించట్లేదని ఈమె తెలుసుకుని యేసుక్రీస్తు వారిలో అది చూసి ఆమె క్రీస్తుని నమ్ముకుందంటండి. ఎందుకు నమ్ముకుందంటే ఈవిడ పండిత రమాబాయి సరస్వతి యేసుక్రీస్తు వారిని ఏ విషయంలో నమ్మిందంటే తెలుసా? అదేంటండి, సమరయ స్త్రీ ఉంది కదా, ఎవరు కూడా వారితో మాట్లాడరు కదా, ఎవరు కూడా వారితో సాంగత్యం చేయరు కదా, మరి యేసుక్రీస్తు వారు ఇలా ఆమెతో మాట్లాడుతున్నారేంటి అంటే, ఆయనకి ఏం లేదు, భేదం లేదు, ఆయన మనసులో విభేదం లేదు, ఆయనకి వివక్ష లేదు, అంతే కదా. అదిగో వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళతో మనం మాట్లాడకూడదు, వీళ్ళకి దూరంగా ఉండాలి, వీళ్ళు అంటరాని వాళ్ళు, మనం దూరంగా ఉండాలి అని యేసుక్రీస్తు వారు అనుకోలేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఏ వివక్ష లేని గొప్ప వ్యక్తి అని ఆయన నమ్ముకున్నారు. అలా నమ్ముకొని ఆమె క్రైస్తవ్యంలోకి వచ్చింది. మరి వచ్చిన ఆమె ఏం చేసింది? లేదండి, ఆమె ఏం చేసిందో తెలుసా అండి? ఈమె ఒక వితంతువు, భర్త చనిపోయాడు. ఇక ఆ భర్త చనిపోయిన తర్వాత, ఇక ఆమె భర్త కోల్పోయిన తర్వాత చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయింది, చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన ఆమె ఏం చేసిందో తెలుసండి? నిరుపేదల కోసం, నిరుపేదలైన మహిళల కోసం
మహిళల్లో చాలామంది విద్య లేని వాళ్ళు ఉన్నారని, వాళ్ళందరూ కూడా విద్య నేర్చుకోవాలని ఎంతగానో కృషి చేసిందండి ఈవిడ. అలా కృషి చేసి ఈమె ఏం స్థాపించింది తెలుసా అండి? నిరుపేదలైన మహిళలకి ఆశ్రయం ఇవ్వడానికి, వారికి విద్యను కల్పించడానికి, వికలాంగులైన మహిళలకి, ఈవెలాగే ఎవరైతే భర్త కోల్పోయిన వారు మహిళలు ఉంటారో అలాంటి వారికి ఆశ్రయం కల్పించడానికి ముక్తి మిషన్ అని ఈమె ఒకదాన్ని ప్రారంభించింది. ఏంటది? ముక్తి మిషన్. మరి ఇలా ప్రారంభించిన ఈమె ఏమనుకుందో తెలుసా అండి? ఇలా ప్రారంభించిన ఈమె హిబ్రూ మరియు గ్రీక్ నేర్చుకుంది. ఏం నేర్చుకుంది? హిబ్రూ మరియు గ్రీక్. ఎందుకు నేర్చుకుంది? ఎందుకు ఈవిడ నేర్చుకుందంటే, గ్రామీణ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజల కోసం, అంటే తను ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆమె ఏం చేసిందో తెలుసా అండి? వారు మాట్లాడే భాష ఏంటంటే మరాఠీ భాష. ఏ భాష? మరాఠీ భాష. మరి ఆ ప్రజలందరూ బైబిల్ చదువుకోవాలి. మరి బైబిల్ చదువుకోవాలంటే తెలుగులో ఉండి చదువుతారా? ఇప్పుడు మనల్ని మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి మరాఠీ మాటలు మాట్లాడతాం. మనమే వెళ్ళి వాక్యం చెప్పాలంటే మనకు పక్కన ఒక వ్యక్తి ఉంటారు మనం మాట్లాడిన మాటలు మరాఠీలో చెప్పడానికి కదండి. మరి ఇప్పుడు వాళ్ళందరూ బైబిల్ చదువుకోవాలి కదా. బైబిల్ చదువుకుంటేనా దేవుని మనసు ఏంటో తెలుస్తుంది? అవునా? బైబిల్ చదువుకుంటూ వచ్చే లాభం ఏంటండి? బైబిల్ చదువుకుంటూ వచ్చే లాభం ఏంటి? దేవుని మనసు తెలుస్తుంది. ఇంకా పాపము చేయకుండా ఉండగలుగుతారు. ఇంకా దేవుని ఎప్పుడు మనం అపార్థం చేసుకోము. ఇంకా దేనికి తొందరపడము. బైబిల్ చదివితే మనకి తొందర రాదండి. ఎందుకంటే చదువుతున్న మాటలు మనకి ఆ విధమైన భావన కలుగు చేస్తే వద్దు, దేనికి తొందరపడకూడదు, ఎక్కువగా పని చేయాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. ఇవి కదండి బైబిల్లో మనం నేర్చుకుంటాము. దేవుని పని చేసేది మంచిగా చేయాలి, యథార్థంగా ఉండాలి, సాటి సహోదరిని ప్రేమించాలి, ఎవరిని కూడా తోలనాడకూడదు. ఇలాంటి మంచి విషయాలైనా బైబిల్ చదివితే మనం నేర్చుకునేది. ఇంకా బైబిల్ చదివి దేవుని కోసం బ్రతికితే ఎక్కడికి వెళ్తాం? మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మరి అలాంటి బైబిల్ అందరూ చదవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలని ఆలోచించి ఆమె ఏం చేసిందో తెలుసా? హీబ్రూ గ్రీకు నేర్చుకుంది. ఎవరండి నేర్చుకుంటారు చెప్పండి భాషను? నేర్చుకుని ఈమె ఏం చేసిందో తెలుసా? తన భాషలో బైబిల్ని అనువదించింది. తన భాషలో ఏం చేసింది తెలుసా? బైబిల్ని అనువదించి తన ప్రాంతంలో, తన రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా నేర్చుకోవడానికి ఈమె నేను బైబిల్ని అనువదించాలని చెప్పి అనువదించిందండి. ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ఈమె అనువదించడానికి? సుమారు 12 నుండి 15 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 12 నుండి 15 సంవత్సరాలు. 12 నుండి 15 సంవత్సరాలే. మనం ఏమంటాం తెలుసు? ఈలోపు నేను చచ్చిపోతానో బతుకుంటాను ఇలాగే అంటాం. మనం ఏదైనా పని చేయమన్నాం అనుకోండి, రాబోయే తరాలు కదా ఉపయోగపడతాం. చూసొచ్చామా, బతుకుతామా, లేదా మనుషులు ఎలాగున్నారు, ఇలా కనబడితే అలా మాయమైపోతున్నారు, అలాగే కదండి మనం అంటాము. కానీ ఈవిడ ఎంత దృఢ నిశ్చయంతో, ఏమిటి ఆమె ముందు క్రైస్తవురాలు కాదు, ఆమె క్రైస్తవురాలు కాకపోయినా క్రీస్తును నమ్మి, క్రీస్తును చూసి ఆకర్షించబడి ఆమె ఏం చేసిందో తెలుసా అండి? తన ప్రాంతంలో, తన రాష్ట్రంలో ఉన్న వారి కోసం బైబిల్ను అనువదించడం ఏంటండి? ఆ అనువదించడానికి 12 నుండి 15 సంవత్సరాలు కేటాయించడం ఏంటి? హీబ్రూ గ్రీకు నేర్చుకోవడం ఏంటి? నిజంగా ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత ఆసక్తి అండి. బైబిల్ని అందరూ చదువుకోవాలని ఎంత ఆసక్తి, అంతేనా? బైబిల్ని అందరూ చదువుకోవాలనే కదా వాళ్ళు అనువదించారు. నా ప్రాంతంలో ఉన్నవారు ఎలాగైనా సరే బైబిల్ని చదువుకోవాలి. ఎందుకంటే అండి మనం వాక్యం నేర్చుకుంటే ఎప్పుడు మన కోసమే ఆలోచించాం. మనం ఏం చేస్తాం? మన పక్కన ఉన్న వారి కోసం ఆలోచిస్తాం, మన వీధిలో ఉన్న వారి కోసం ఆలోచిస్తాం. వీళ్ళందరూ ఏమైపోతారు నేను వాక్యం చెప్పకపోతే అనిపించిందా మీకు ఎప్పుడైనా? మీ వీధిలో ఉన్న వారి కోసం అనిపించిందా? మనం ఏమనుకుంటాం తెలుసు? మన వీధిలో ఒకసారైనా సువార్త చెప్పాలి, ఒకసారైనా ప్రొజెక్టర్ మీటింగ్ పెట్టించాలి, ఒకసారైనా ప్రార్థన పెట్టించాలి. ఎందుకంటే అందరికీ నా ద్వారా వాక్యం వినిపించాలి. రేపు పొద్దున్న దేవుడు నన్ను ఎక్కడుంటాడు? ఏం చేసావు? మీ పక్కింట్లో ఉన్న వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పలేదు. దేవుడు అదే కదా అన్నాడండి. యేసుకేలు గ్రంథంలో దేవుడు చెప్తాడండి, నీ పొరుగువాని కోసం దేవుడు మనల్ని ఉత్తరవాదిగా పెడతాడంట. వాక్యం చెప్తునేటప్పుడు వాక్యం వెళ్ళలేదనుకోండి, అది వాళ్ళ ఇష్టం, అని చెప్పడం మన బాధ్యత. మరి చెప్పడం మన బాధ్యత అయినప్పుడు మనం ఏ విధంగా చెప్పగలుగుతున్నాం? మనం ఏ విధంగా వాళ్ళకి వాక్యాన్ని అందించగలుగుతున్నాం? ఒక షార్ట్ మెసేజ్ ద్వారా అందించగలుగుతున్నామా? ఈమె చరిత్ర ఎంత గొప్పదంటే, ఈమె క్రైస్తవురాలు కాకపోయినా ముందు క్రీస్తును విశ్వసించి నమ్మి ఊరుకోలేదండి. ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే అందరికీ కూడా దేవుని మాటలు నా ప్రాంతంలో ఉన్న వారి కోసం అందించాలి అని. మరి ఇలా ఎంతమంది ఆలోచిస్తున్నాం మనలో? మన ప్రాంతంలో ఉన్న వారికి, అంటే మన భాష వచ్చిన వాళ్ళకి, అది తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, మరాఠీ అయితే మరాఠీ, తమిళ్ అయితే తమిళ్, కన్నడ అయితే కన్నడ. మరి నా ప్రాంతంలో ఉన్న వారికి నేను ఎలాగైనా ఈ మాటలు అందించాలని ఎంతమంది ఆలోచిస్తున్నాం? కొన్ని మనం ఏ భాష నేర్చుకోవద్దండి, నేర్చుకోకపోయినా నా పొరుగునున్న వారికి నేను వాక్యం చెప్పాలి, నా పొరిగింటి వారికి నేను వాక్యం చెప్పి రక్షించాలి తపన మనలో ఎందరిలో ఉంది అంటే నిజంగా ఈమె చేసిన గొప్ప పని ఏంటంటే, ఆమె కోసం ఇప్పటికీ కూడా చరిత్రలో రాయబడిందంటే ఏంటో తెలుసా?
అనువాదం అంటే ఎంత కష్టం అండి, కష్టమేనా కాదా? బైబిల్ అనువదించడం అంటే ఎంత కష్టం. దానికి రాయాల్సిన పని వస్తుంది, చదువుకోవాల్సిన పని వస్తుంది, నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇన్ని ఉంటాయి. మనకు రాయడం అసలు ఇష్టం ఉండదు, అంతే కదండి. వినడం అంటే ఎంతైనా వినేస్తామండి, రాయడానికి చెయ్యి ఎందుకో సహకరించింది, అంతే కదండి. అంత నోట్స్ ఎవరండి రాస్తారు? మనం ఇలాగే అంటాం, ఖచ్చితంగా ఇలాగే అంటాం. అన్నన్ని పేజీలు రాసేస్తే ఎవరు రాస్తారు? అంటే బైబిల్ రాసిన వారు అలాగే అనుకున్నారా? అలా అనుకుంటే కనుక మన బైబిల్ వచ్చిందా ఈరోజు? చదువుకునే వాళ్ళవా? ఒకసారి మీ చేతిని చూసి మీరు అనుకోండి, నేను నా చేతితో ఎన్నిసార్లు దేవుని మాటలు రాశాను, ఎన్నిసార్లు గిన్నెలు తోమాను, ఎన్నిసార్లు బట్టలు దులిపాను, ఎన్నిసార్లు పట్లు దులిపాను. ఇంట్లో చాలాసార్లు ఉంటుంది పట్లు దులపడం, చాలాసార్లు ఉంటుంది గిన్నెలు తోమడం, కానీ రాయడం దేవుడి కోసం 1, 2, 3 సార్లు ఉంటుంది. అది కొద్దిగా తక్కువ. చిన్నదైతే రాస్తాను, పెద్దదైతే రాయలేము. అంటే ఇలాగ ఆలోచించుంటే ఆమె తన భాషలో ఉన్న వారికి బైబిల్ అందించిందా? ఆవిడలోనే ఇలాంటి ఆలోచన ఉంటే మనలో ఉన్నట్టు అందించింది కాదండి. అంటే ఎంత దృఢ సంకల్పం, ఎంత నిశ్చయం, ఎంత పట్టుదల, దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలనే ఆశ చూడండి. అలా చేసే కదండి చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు. ఇలా ఎంతోమంది ఉన్నారండి స్త్రీలు, ఎంతోమంది బైబిల్ అనువదించడంలో కూడా చాలామంది స్త్రీలు కృషి చేశారు. వాళ్ళందరి పేర్లు మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళు దేవుని కోసం బ్రతికినటువంటి కాలంలో ఎలాగైనా ఏదో ఒక పని చెయ్యాలి. ఇప్పుడు ఒక పుస్తకం చూడగానే మనం గుర్తొస్తున్నామా? ఒక పుస్తకం, అది ఇంత గొప్ప పుస్తకాన్ని వాళ్ళే రచించారండి. చాలామంది అండి కవితలు రాస్తుంటారు, అవునా? కవితలు రాస్తున్నప్పుడు చాలామంది కవితలకి ఇష్టపడే వరకు ఉంటారు. ఆ కవితల కోసం పుస్తకాలండి, ఇవి పలానా ఆయన పుస్తకం రాలేదేంటండి, పలానా ఆయన పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం అండి, ఇవన్నీ చదువుతారండి, చాలా చదువుతారండి. కవితలు అంటే ఎంతో ఇష్టపడి చదివేస్తుంటారు. నాకండి నిజంగా ఆయన రాసినటువంటివి చాలా ఇష్టం. ఆయన మాటలే నాకు స్ఫూర్తి అండి, ఆయన రాసినవే నాకు, ఆయన రాసిన పుస్తకాలే అండి. అలాగ మనం ఒక్క పుస్తకమైనా దేవుడి కోసం రాయగలము, ఒక్క పనైనా చరిత్రలో ఉండిపోయే పని చేసాం మనం మన జీవితకాలంలో ఉన్నప్పుడే కదండి చెయ్యాలి, అంతేనా? ఉన్నప్పుడే. ఎంతకాలం ఉంటామో తెలీదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. మన వసంతకు చెప్పారు కదా పోయిన ఆదివారం, మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు, కానీ మరణం ఎప్పుడు వస్తుందా అని దానికోసం మనం ఎదురు చూడకుండా వస్తే రాని పని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ పని అంటే రోజులాగే అందరూ చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోదామా? మనకంటూ చరిత్ర వద్దాం, మనకంటూ మన చరిత్ర సృష్టించుకోమా. పలానా వాళ్ళ పేరు చెప్పగానే అదిగో ఆ పని చేశారు, పలానా వాళ్ళ పేరు చెప్పగానే ఇదిగో ఈ పని చేశారు అండి, ఆ పని చేసిందైతే ఆవిడేనండి. ఇప్పటికీ గూగుల్ మీట్ మనం మాట్లాడుకున్నాం, గూగుల్ మీట్ ఎవరు పెట్టారు చెప్పండి, మీరు అందరు చెప్పేస్తారు. సుజాత అక్క. ఎందుకు చెప్తున్నారు అంటే ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళ పేరే చెప్తారు. పెందలకడ వాక్యాభ్యాస కార్యక్రమం ఎవరు స్టార్ట్ చేశారంటే ఎవరికో చెప్తారు. అంటే అలాగా దేవుడి పని ఏ పనిలోనైనా మనం ఇలాగా ఎవరైనా ఈ పని ఎవరు చేశారండి అనగానే మొదట మన పేరు ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అలా మనం ఉండాలండి. అలా ఉన్నప్పుడే మనం ఏం సృష్టించిన వారు అవుతాం? చరిత్ర సృష్టించిన వాళ్ళు. బైబిల్లో కూడా చాలామంది చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు, అవునండి? ఉన్నారా లేదా? ఉన్నారు. ఎంత గొప్ప చరిత్ర అంటే అసలు యేసుక్రీస్తు వారిని తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి చూసింది ఎవరు? మగ్దలేనే మరియ. అదే కదా ఆమె కోసం రాయబడింది. ఒకసారి మాట చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడిననుందా? మొదట కనబడిననుందా? మొదట చూసారా? మనం ఏమనుకోవాలి తెలిసింది? మాట నేను దేవుని పనులు ఇలా ఉండాలి, నేను దేవుని కోసం ఇలాంటి ఘనత సాధించాలి. ఏంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత చెప్పారు కదండి శిష్యులకి, మనం మత్తయి సువార్త నేర్చుకున్నాం కదా, నేను చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పారు కదా యేసుక్రీస్తు వారు. మరి ఏమాలు రాలేదు. మొట్టమొదటి ఎవరు కనిపించారంటండి? మగ్దలేనే మరి, అంటే ఒక స్త్రీ. ఎందుకు ఆవిడ ఎందుకు వెళ్ళాలండి అక్కడ? ఆమె ఎందుకు వెళ్ళాలి? సమాజం ఈ సందర్భాన్ని చూసి ఎన్నో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు, కానీ అవన్నీ వాస్తవం కాదు. నిజమేంటో తెలుసా? ఆమె కోసం ఏముంది చూడండి, అక్కడ 9వ వచనంలో రాయబడిన మాట, తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరి అనొచ్చు కదా. తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన ఎందుకు అనాలి? ఇది 7 దయ్యాలంటే సామాన్యమైన విషయమా అండి? అలాంటి 7 దయ్యాలు ఉన్నాయంటే ఆమెను ఎలా చూస్తారు చెప్పండి సమాజం? 7 దయ్యాలు వెళ్ళగొట్టి ఈవిడే, 7 దయ్యాలు వెళ్ళగొట్టి ఈవిడే
పాపాత్మరాలైన స్త్రీ అని ఎలాగన్నారు? 7 దెయ్యాలు వెళ్ళగొట్టినా ఈవిడే. మరి ఈమెకి 7 దెయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత ఈమె ఏం చేసింది? థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ నిలిపిందా? చాలా థ్యాంక్స్ ప్రభా నిలిపిందా? ఎంత కృతజ్ఞత అండి ఈవిడికి కదా, ఎంత కృతజ్ఞత. అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, నా ప్రభువుని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎందుకమ్మా యేసుక్రీస్తు వారంటే అంత ప్రేమ అంటే? నన్ను 7 దెయ్యాలతో ఉన్నటువంటి నన్ను బాగు చేసింది ఎవరో తెలుసా? ఆయనే. అందుకే నాకు ఆయన అంటే అంత కృతజ్ఞత. ఏమిటి నిజంగా 7 దెయ్యాన్ని తీసేసినందుకు యేసుక్రీస్తు వారి పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంది ఆమె. మరి మన పాపాలని తీసినటువంటి యేసుక్రీస్తు వారి పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం? పౌలు గారు అంటారండి తిమోతి గారికి పత్రిక రాస్తూ, నన్ను ఈ స్థానంలో ఉంచినటువంటి యేసుక్రీస్తు వారికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రతిసారి యేసుక్రీస్తు వారికి మనం కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఎవరో చేయలేని పని మన జీవితంలో చేసింది యేసుక్రీస్తు వారు మాత్రమే. మన పాపాలను ఎవరు కడుగుతారండి? ఎవరు కడగలేరు. ఏదైనా మన సబ్బు పెట్టి కడిగేసుకుంటాం, కానీ మన పాపం ఎవరు కడుగుతారండి? ఎవరు కడుగు? కేవలం క్రీస్తు రక్తం మాత్రమే కడుగుతారు. ఆయన మన కోసం ప్రతి పాపాన్ని కూడా కడగడానికి మన కోసం శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించారంటే అంత గొప్ప త్యాగం మనలాంటి వారి కోసం ఎవరు చేస్తారు? మంచి వాళ్ళ కోసం అంటే ఎవరైనా చేస్తారు, మనలాంటి వారి కోసం ఎవరు చేస్తారండి? యేసుక్రీస్తు. అంటే మనం యేసుక్రీస్తు పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి, చాలా కృతజ్ఞత. అందుకే పౌలు గారు కూడా అంటారు, ఇప్పుడు నాకున్న ఈ జీవితం ఎవరి నుండి వచ్చిందో తెలుసా? ఇప్పుడు నాకున్న ఈ జీవితం యేసుక్రీస్తు వారి బట్టే నాకు వచ్చింది. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను మనకు తెలుసు, పౌలు గారు ఎలా ఉన్నారు ఒకప్పుడు. కానీ దేవుని వాక్యం నేర్చుకుంటే ఎలా ఉన్నారు పౌలు గారు? ఏమండి ఆయన ఎన్ని ప్రాంతాలు తిరిగారండి, ఆయన ఎన్ని ప్రాంతాలు సంచరించి దేవుని మాటలు చెప్పారండి. అంటే నాకు ఈ జీవితం ఇచ్చింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు అంటారు. ఈమె కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారి పట్ల కృతజ్ఞత అండి, కృతజ్ఞత. అందుకే ఆమె నిజంగా ఎంత బాధపడు, యేసుక్రీస్తు వారు అంటే ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ. యేసుని చూడాలి. ఇదిగో నన్ను 7 దెయ్యాలు నాకు పట్టినప్పుడు 7 దెయ్యాలు పట్టిన నన్ను సమాజం ఎలాగో చూడొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు నన్ను చూసి నన్ను బాగు చేశారు. ఆ కృతజ్ఞత ఆమెకు ఉండబట్టే కదండి వెళ్ళిన తర్వాత ఏమిందట? మొట్టమొదట ఎవరు కనిపించారు? మగ్దలేని మరియకి కనిపించారు. మనం కూడా దేవుని పనులు ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, ఎవరండి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఎవరికంటే కనపడాలంటే ఎవరి పేరు చెప్తాం మనం? మగ్దలేని మరియే అంతేనా? మొదట కనబడిను అంటే ఆమె పేరే చెప్తామా? అంటే ఆమె చరిత్ర కాదా అది? చరిత్రలో మొదట ఎవరికి కనిపించారు అంటే మగ్దలేని మరి. ఎందుకు ఆమెకు అంత ఘనత? ఎందుకంటే ఆమె కృతజ్ఞత కలిగి యేసుక్రీస్తు పట్ల ప్రవర్తించింది. ఇంకా చాలామంది స్త్రీలు బైబిల్లో ఉంటారండి. మనం బైబిల్ చదువుకునేటప్పుడు అండి నిజంగా లేమిలో ఉన్నా కూడా మనం దేవునికి ఇవ్వాలని ఎవరిని చూసి నేర్చుకుంటాం? వేద విధవరా. అవునా? అవి పేరు చెప్పగానే ఏమొచ్చింది మనకి? ఏం గుర్తొచ్చింది? లేమిలో ఉన్న జీవనం అంతా కూడా ఏం చేసిందంటే అండి ఇచ్చేసింది. జీవనం అంతా కదండి. పిల్లల్ని దేవుడే ఇచ్చాడని చెప్పిన స్త్రీ ఎవరు చెప్పండి? పిల్లల్ని దేవుడే అంటే దేవుడి వల్లనే పిల్లలు మనకి కలుగుతారు ఎవరు చెప్పారు? అవునా? ఆమె ఎవరే? అబ్బా యెహోవా దయ వల్ల నేను కుమారుణ్ణి సంపాదించుకున్నాను. ఎవరు చెప్పారండి? అబ్బే కదా. అంటే ఆమె కంటే ఏంటి? పిల్లల్ని దేవుని కోసం ఇచ్చిన ఎవరు చెప్పారు? ఏ స్త్రీ చెప్పినట్టు అదిగో అవ్వగారు. ఆమె కంటూ ఒక చరిత్ర. ఇక భర్తని యజమాని అని పిలిచినటువంటి ఆమె శారా. అవునా? ఆమె ఎవరు? స్త్రీ. అవునా? ఆమెకంటూ ఒక చరిత్ర. అంటే వీళ్ళందరినీ మనం చదువుకుంటే మనకి ఏం కనబడుతుందో తెలుసా? వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు. వాళ్ళు ఏం చేశారు అంటే పలానా అత్తర పోసినటువంటి స్త్రీ. వీళ్ళు వాళ్ళకంటే ఏం చేశారంటే ప్రత్యేకమైన ఒక గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి ఒక వాళ్ళని చూస్తే మనం ఇది నేర్చుకోవాలండి అనుకుంటున్నాం. అంటే వీళ్ళందరూ ఏం సృష్టించారు? చరిత్ర సృష్టించారు. దేవుని పని చేయటంలో ఇంకా సమాజంలో ఎంతోమంది మనకి కనిపిస్తారండి. అవునా? దేవుని కోసం వాళ్ళ భర్తలు కానీ వారి కుటుంబాలు కానీ చచ్చిపోతే ఎంతోమంది స్త్రీలు ఏమంటున్నారు ఈరోజు సమాజంలో అండి? ఒకప్పుడు గ్రామ్ స్టేన్స్ని చంపేస్తే ఆయన భార్య ఏమనింది? కఠినంగా వారిని శిక్షించాలి అనిందా? క్షమించమని. మొన్న కూడా పాస్టర్ గారు చనిపోతే ఆయన భార్య కూడా ఏమంది? మనం క్షమించడానికే ఉన్నాం తప్ప పగ తీర్చుకోవడానికి లేదు. వీళ్ళందరినీ చూస్తే మనకి ఏమాత్రం అవుతుంది? వీళ్ళందరినీ చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? అమ్మో ఇలాంటి స్త్రీలు కూడా ఉంటారా? క్షమాగుణం కలిగిన స్త్రీలు కూడా ఉంటారా? క్షమాగుణం ఏంటి? ఈరోజు స్త్రీలకి ఇది లేదు కదండి. ఉంటే ఎందుకంటే భర్తల్ని ముక్కలు కోసిస్తారు. అందరు స్త్రీలు అదే నేర్చుకుంటారు ఇప్పుడు. ఏంటి ఫ్యాషన్ అయిపోయిందే ఏంటో? భార్య ఏమో భర్తను ముక్కలు కోసేస్తే, భర్త ఏమో భార్య ముక్కలు కోసేస్తారు.
ఏంటి ఈ మధ్యన అందరూ ముక్కలు కోసేస్తున్నారు? నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరూ ఎందుకు ఇలాగా? క్షమాగుణమే లేని పరిస్థితుల్లో భర్తను చంపిన వారిని సైతం తప్పలేదు అని గ్లాడీ స్టెయిన్స్ ఏం చేసిందా? క్షమించండి. అలాంటి వారు ఎవరుంటారు చెప్పండి? వాళ్ళే అండి గొప్పవాళ్ళు, వాళ్ళే అండి చరిత్రలో నిలబడిపోయినటువంటి వాళ్ళు. ఇలాంటి వారిని మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది మనకు కనిపిస్తుంటారు. ఇలాంటి వారిని చూసి మనమే నేర్చుకోవాలి. తెలిసి ఇదిగో నేను కూడా ఇలా ఉండాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు. దేవుని మందిర విషయంలో, దేవుని పని విషయంలో మనకి బైబిల్లో కొంతమంది ఇదిగో నేను కూడా ఇలా ఉండాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు. దేవుని మందిర విషయంలో, దేవుని పని విషయంలో మనకి బైబిల్లో కొంతమంది కనిపిస్తారు. ఒకసారి నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. 2వ భాగమును అగ్నిగుండముల గోపురమును హారీము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హషూబును బాగు చేసిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. దేవుని మందిరాన్ని బాగు చేయటం, బాగు చేసే పనిలో ఎవరు పాత్ర పోషించారంటే ఎవరి కోసం రాయబడినట్టు కనిపిస్తుంది? పురుషులందరి కోసం రాయబడుతూ ఎవరంటే స్త్రీల కోసం రాయబడి చూడండి. ఎవరు వాళ్ళు ఇక్కడ? హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను కూడా ఏం చేశారటండి? బాగు చేశారటండి. చూసారా, బైబిల్ చరిత్రలో వీరి పేరు ఉండిపోయింది. ఎవరి కుమార్తెలు? షల్లూము కుమార్తెలు. ఎందుకు? ఏం చేశారని రాయబడింది ఇక్కడ. దేవుని మందిరాన్ని ఏం చేశారట? బాగు చేశారట. అంటే మన పేర్లు ఇలా ఉంటాయా? మన కోసం ఇలా చెప్పుకుంటారా ఎవరైనా? ఎప్పుడైనా చెప్పుకోరు. మనం చేయలేమంటే ఎప్పుడూ ఏది చేయలేము. నాకు అవ్వదు, నేను నేర్చుకోలేను అంటే ఎప్పుడూ నేర్చుకోలేము. అని నేను చేయగలను, నేను దేవుడి కోసం చేస్తాను, కష్టమైనా చేస్తాను, దేవుడి కోసం నేను ఎంత కష్టమైనా భరిస్తాను, నేను చేయగలను అని మనం ఎప్పుడైతే అనుకుంటామా అండి, ఖచ్చితంగా కొద్ది కొద్దిగా ఆ పనిలో మనం అభివృద్ధి చెందుతాం. నేనే సాధించలేని ఘనతని నేనే సాధించానా అని అనుకుంటామండి. ఆ పనిలో మనం ఉన్నామా? అప్పుడే మనం దేవుని సేవలో చరిత్ర సృష్టించిన స్త్రీలం అవుతాం. దేవుని సేవ ఎలా చేయాలని చెప్పాడండి దేవుడు? ప్రీతికరమైన సేవ. దేవునికి ఎలాంటి సేవ చేయాలంటే ప్రీతికర. మనకి శివక్క వినయం కోసం చెప్పినప్పుడు, విధేయత కోసం చెప్పినప్పుడు మనం నేర్చుకున్నాం. దేవునికి ఎలాంటి సేవ? విధేయతలతో కూడిన ప్రీతికరమైన సేవ. మంచి సేవ చేయాలి దేవుడు. నా దేవుడికి చేస్తున్నానని ఎలా చేయాలని చూడండి. ఇందాక వాక్యపట్నం చదువుకున్న ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఏంటి? ఎలా చేయరటండి? మనం 6వ వచనం చదువుకోండి. 6వ వచనం. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఏంటి? మనస్ఫూర్తిగా చేయాలంట. దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించాలి. మనస్ఫూర్తిగా. ఎవరో తిడతారనో, ఎవరో ఏదో మన మీద కంప్లైంట్ ఇస్తారనో, ఏదో అంటారనో కాదు. ఎవరికి చేసినట్టు చేయాలట? దేవునికి చేస్తున్నాం. మనస్ఫూర్తిగా చేయాలి. అంటే నేను ఇంటిలో వంట చేస్తే ఎలా చేస్తామండి? ఎలా పడితే అలా చేస్తారా వంట? చెప్పండి. చేస్తే ఖచ్చితంగా రుచి ఉండదు. నేను చెప్తున్నాను. మీరు ఎలా పడితే అలాగా మనసు బాగోకుండా వంట చేయండి, రుచి రాదు. ఏమంటారు తెలుసా? నాకు ఈరోజు ఏదో అయ్యిందండి, అందుకే నేను సరిగ్గా వంట చేయలేకపోయాను, చేసినా సరే అది రుచి రాలేదంట. అదే చూడండి, అబ్బాయి ఇలాగే నేను ట్రై చేయాలి, యూట్యూబ్లో చూశాను కదా, నాకు ఎందుకు రాదు ఇది బిర్యానీ, ఒకసారి ఫెయిల్ అయిపోయినా ఇంకోసారి మనం చేస్తుంటే నాకు ఇది ఎందుకు రాదని చెప్పి మనం ఏం చేస్తాం? ట్రై చేసి ఆఖరికి ఒక రోజు బాగా చేసేస్తామండి. అంటే ఏంటిది? మనం మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేసామంటే బాగా జరుగుతుంది. అలాగే దేవుడికి కూడా సేవ ఎలా చేయమంటాడు తెలుసా అండి? దేవుడు ఇక్కడ ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా జరిగిస్తుంది. మనుషులకు చేసినట్టు కాదు. మనుషులకు చేస్తున్నాం మనం ఈ సేవ. ఎవరికి చేస్తున్నాం? దేవునికి చేస్తాం. మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయండి. ఇష్టంతో చేయాలి. అంతే కదా? ఇప్పుడు ఎందుకు మనం దేవుని పని చేస్తున్నప్పుడు ఎందుకో ఎంత పని నేనే చేయాలి, నేను ఒకరిదాన్నే అని అనుకుంటే ఎలాగా? అందుకే అంటున్నాడు ఏమని? ఇష్టపూర్వకంగా చెయ్యాలి. ప్రభువుకి సేవ చేసినట్టే ఎలాగట? ప్రభువుకి అంటే ఏమనుకోవాలి తెలుసు? అమ్మో నేను ఏ రోజు తుడుస్తున్నానంటే ఎవరికి చేస్తున్నాను? దేవుని మందిరంలో చేస్తున్నాను. నేను తడుగుట్ట పెడుతున్నానంటే దేవుని మందిరానికి. అందుకే ఎంత జాగ్రత్తగా చేయాలండి చెప్పండి. ఎవరికైనా గొప్ప వాళ్ళకి వంట చేయాలని మీకు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మో వీళ్ళకి వంట చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. మరి అలాంటప్పుడు దేవునికి చేస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా చేయాలి.
చాలా జాగ్రత్తగా చేయాలి. అప్పుడు ఏ పనైనా బాగా చేస్తామండి మనం. అలా మనం చేసినప్పుడే ప్రభువు సేవలో, దేవుని సేవలో, దేవుని పనిలో చరిత్ర సృష్టించిన వారం అవుతాం. ఈ పనిలో మనం మునిగిపోయాం అనుకోండి, మనం అనవసరమైన మాటలు మాట్లాడతామా చెప్పండి? ఎప్పుడైనా మనం ఇలాంటి పనుల్లో మునిగిపోయాం అనుకోండి, ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి గంటలు ఎవరితోనైనా అనవసరంగా మాట్లాడతాం, మనం ఏమైనా మాట్లాడతామో చెప్పండి? మాట్లాడినా దేవుడి కోసమే మాట్లాడతాం గంటలైనా. ఎందుకు? నేను ఆ పని చేయాలి ఖచ్చితంగా, ఈ పని పూనుకున్నాను కనుక ఎలాగైనా ఇది అవ్వాలి, నేను నాకంటే చరిత్ర సృష్టించుకోవాలి. అప్పుడు మనం అనవసరమైన మాటలు ఆడం, ఎవరి మీద ఎవరికి చెప్పుకోము, చాలా స్ట్రాంగ్గా ఉంటాం దేవునిలో, బలహీనలు అవ్వము మనం. అంతే కదా? దేవుని పనిలో దేవుని మీదే మనం ఆసక్తి చూపిస్తే చాలా బలంగా ఉంటామండి మనం. అలా బలంగా మనం ఉండి ఎక్కువగా దేవుని పని చేసినప్పుడే మనం ఎక్కువగా కూడా ఏ అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి? నేనైతే ఈ సంవత్సరం అదే నేర్చుకోవాలి అనుకుంటున్నాను, ఎక్కువగా మాట్లాడుకుంటాను. అంతే కదా? ఒకప్పుడు నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని, అంటే అది మన స్వభావమే అంత. అంతే కదండి? కానీ మనం ఏం చేయాలో తెలుసా అండి? ఎంత తక్కువగా మాట్లాడితే అంతే మంచిది. ఎందుకు అనుకున్నారు? మనం అనుకుంటే నేను మాట్లాడే మాటలు ఏముండదని, అని చాలా చాలా తప్పులు దొరికిపోతుంటాయి. ఎక్కడదో ఏదో మాట ఎలాగో అక్కడికో వెళ్ళిపోతుంటుందండి. ఎలా వెళ్ళింది అది మిస్టరీ అనమాట. ఎలా వెళ్ళింది? నేను కాదు. ఎవరు మరి? ఎలా వెళ్ళింది అంటే మనం ఎందుకు మాట్లాడాలి, ఎందుకు తెచ్చుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా మనం మాటలు తగ్గించినప్పుడు ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం టైం వేస్ట్ చేయం కదా. చరిత్ర సృష్టించాలని మనసు అనుకుంటే టైం వేస్ట్ చేస్తామా? చేయమే. ఏం చేస్తాం? దాని మీదే ఉంటుంది మన ఫోకస్ అంతా. నేను సృష్టించాలి, ఎలాగే ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, నేను చనిపోయేలోపు చేసేయాలి. అలాంటి ఒక గోల్ మనం పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఏదో ఒకటండి, చిన్నదో పెద్దదో, మనం అంటూ దేవుని పనిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి. దేవుని సేవలు లోకంలో వద్దు. మన లోకంలో ఎందుకు ఈరోజు తిడతారు, రేపు పొద్దున పొగుడుతారు. అది దేవుడైతే చిన్నది చేసినా మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అలా మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? సత్క్రియలు చేసేటటువంటి స్త్రీలకు తగినట్టుగా ఉంటుంది. దేవుని భక్తి మనకు ఉందంటే అదే మనం చేయాలి. ఆ మాట చూడండి, ముగించుకుందాం. ఆ 2 మాటలు చూసి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియల చేత ఏం చేయాలటండి? తమను తాము అలంకరించు. ఎవరు? దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలు. మనందరం నిజంగా ఎవరి మీద భక్తితో వస్తున్నాం? దేవుని మీద భక్తితో. ఒకవేళ మనం నిజంగా దేవుని పిల్లలం, దేవుని మీద భక్తితోనే వస్తున్నాం అనుకుంటే మనం ఏం చేయమంటున్నాడండి? దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలట. సత్క్రియలు అంటే పనులు. ఏ పనులు? దేవుని పనులు, వాక్య సంబంధమైన పనులు. ఆ పనుల చేత మనం అలంకరించుకోవాలి. అలంకరించుకుంటే ఏంటంటే పనులే మన అలంకారం. ఇక్కడ అంతేనా? మన క్రియలే మనకి అలంకారం, మన పనులే మనకి అలంకారం. ఇప్పుడు పని లేకపోతే మనం ఎలా ఉంటాం? దేవుని దృష్టికి అలంకారం లేనివారుగా ఉంటాం. అంతేనా? ఎప్పుడట? సత్క్రియల చేత తమను తాము. ఎలా అంటే సత్క్రియల చేత అలంకరించుకోవడం అంటే ఎలాగా? అంటే మనకి ఏది అలంకారం అంటే, మనకి ఏదంటే గొప్పది అంటే మనం చూడగానే మనం చేసే దేవుని పని. మనం చేసే దేవుని పనిలో మనం గొప్పవారుగా ఉంటే అప్పుడు సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకునే వారుగా ఉండాలి. ఎవరు ఎక్కువ పనులు చేస్తారో వాళ్ళు దేవునికి ఎక్కువ అలంకారం కలిగిన వారుగా. దేవుడు అంటారు కదండి, పేతురు గారి పత్రికలో కూడా పేతురు గారు రాస్తారు, మన మంచి గుణం అనేది ఉంటే అంటే అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అంటాడు. మరి అంత మంచిది దేవుని దృష్టికి విలువైనది. అలాంటి దేవుని దృష్టికి విలువైన దానిని మనం పొందుకోవాలంటే పని చేసేవారుగా ఉండాలి. ఏ పనులు? దేవుని పనులు, సత్క్రియలు. ఏ పనైనా దేవుని కోసం మనం చేయడానికి ఉండాలి. ఒకసారి మన జీవితంలో వెనక్కి చూద్దాం. అప్పటి నుండి ఈ రోజు వరకు మన దేవుడి కోసం ఏ పనులు చేసాం ఒకసారి ఆలోచించుకోండి, గుర్తు చేసుకోండి. అలా గుర్తు చేసుకుంటే కాస్త ఎక్కువ చేసామనుకోండి, మనసు కుదిరి పడుతుంది. అమ్మయ్యా చేశాను, ఇంకా చేయాలి. చేయలేదనుకోండి, ఇంకా ఏం చేయాలో తెలుసా? ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. నేను చేయాలి, ఎలాగైనా చేయాలి. ఎవరి గుర్తింపు వారిదే. అంతే కదండి? ప్రత్యేకంగా మనకంటూ ఒక స్థానం ఉండాలి దేవుని పనిలో. మనమంటే ఏదో దేవుడి కోసం చెయ్యాలి భూమి మీద. అలా ఉండేటప్పుడేనండి మనం దేవుని దృష్టికి చాలా నచ్చిన వారు ఉంటాం. లేదనుకోండి మనం దేవుని దృష్టిలో ఎలా ఉంటాం? ఇప్పుడు అందరిలాగే మనం కూడా ఉంటాం. అలా మనం ఉండకూడదు. చరిత్ర సృష్టించేవారుగా ఉండాలి. అలా ఉండాలంటే కొన్ని విసర్జించారు. ఏంటది? చూడండి, అదే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో.
ఏం విసర్జించాలటండి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. ఏంటంటే ఏం ముచ్చట్లటండి? ముసలమ్మ ముచ్చట్లు. చాలామంది అంటారు అయిపోయినా మీ ముసలమ్మ ముచ్చట్లు అంటారు. అంటే ఏంటి? ఎక్కువగా మాట్లాడుకునేవారు, ఎక్కువగా ముచ్చట్లు పెట్టడం, ఇలాంటివన్నీ చూస్తే ఏమంటారంటే అందరూ మీ ముచ్చట్లు అయిపోయా, ఇప్పటిదాకా ముచ్చట్లు ఆడుకున్నారు. అంత మంచిగా ఉండే బయట వాళ్ళండి ఉదయం లేచింది మొదలుకొని అండి మధ్యాహ్నం వరకు అలా మాట్లాడుకుంటారండి గట్టి దగ్గర కూర్చొని. నేను అందరి కోసం మాట్లాడుకుంటారు, మళ్ళీ పక్కింటి వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం. ఎందుకు వీళ్ళకి అవసరం? నేను ఎప్పుడైనా ఏదైనా పని మీద మనం బయటకు చూసామనుకోండి, అప్పుడు అలాగే ఉంటారు, ఉదయం అలాగే ఉంటారు, రాత్రి కూడా అలాగే అలా ఏదో ఒక ఊసి పెడుతుంటారు అందరి కోసం. అవి ఏంటంటే అపవిత్రమైన ముచ్చట్లు. ఇవేంటి? ముచ్చట్లు పెడితే మనకే ప్రమాదం అనుకుంటాం. అందరూ నమ్మకంగా ఉంటారు, మన దగ్గర అమ్మో అనుకుంటాం, కానీ ఎక్కడ చెప్పాల్సిన మాట అక్కడ చెప్పేస్తారు. దయచేసి అందుకే మనం ఎవరి కోసమో మాట్లాడద్దు, ఎవరి విషయాల్లో తలదూర్చొద్దు. మనం ఇదే నేర్చుకోవాలండి. మనకి ఏంటంటే అన్ని విషయాల్లో తలదూర్చేస్తాం, మనం అన్ని విషయాలు మనకే కావాలనుకుంటాం. ఎందుకు ఆవిడ రావట్లేదు, వాళ్ళ ఏదో బాగాలేదేమో అడుగుదాం, అక్కడితో బాగుంది. ఎందుకు వాళ్ళ ఇంట్లో ఏదో అవుతున్నట్టుంది, ఏమవుతుంది అమ్మ ఏంటి అలాగైతే ఎలాగ నీకు అలా చేస్తే ఎలా? మనమే తీర్పు తీర్చేస్తాం, మనమే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండం, మనం వాళ్ళ పక్కన కూర్చోం, మనమే జడ్జిమెంట్ ఇచ్చేసి ఏమంటాం తెలుసా? అలా చేయకూడదు అసలు నువ్వు, అయినా అలా చేస్తే ఎలాగవుతుంది? మనం ఎవరమండి అనడానికి? అందుకే ఎప్పుడు ఎవరి విషయంలో మనం అలా అనకూడదు. అపవిత్రం అంటే ఏంటి? అపవిత్రం. పవిత్రంగా మనం ఉండాలంటే ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. కనుక ఇక నుండి మన మీద ఎవరు కూడా ఇలాంటి చెప్పుకోకూడదండి. నేను ఇలా అంటున్నానని మీరు వేరేగా తీసుకోకండి, కానీ మనలో ఉన్నటువంటి దాన్ని మనమే సరి చేసుకోవాలి. మన అందరము కూడా ఎలా ఉండాలంటే ముందు మన మాటలు మనం తగ్గించుకోవాలి. మనం ఏం చేయాలి తెలుసా అండి? ఫస్ట్ స్లిప్ అయిపోతాం, తర్వాత ఎందుకు ఈ మాట అనేసానా, ఎందుకు ఈ మాట నేను అన్నానా, ఎంత బాధపడతాం, వెనక్కి తీసుకోలేము ఆ మాట. కనుక ఆ మాట అనే ముందు మనం ఏం చేయాలో తెలుసా? ఒకసారి ఆలోచించి మనం ఒకసారి కంట్రోల్ చేసుకుంటే ఇంకోసారి కంట్రోల్ అవుతుంది. అలా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆడవాళ్ళ నోట్లో నువ్వు గించుకోవడం నా అందు అనే సామెత మనం కొట్టి పారేయాలి. మన విషయంలో అలా అనకూడదు ఆ మాట. అర్థమైందా? ఒక దగ్గర విన్నాం అనుకోండి, మర్చిపోలేదు అంతే. ఎవరైనా ఏదైనా జీవితంలో జరిగిన పోనీ ఎవరో సహోదరి మనతో ఒక సమస్య పంచుకుంటే ఏం కొలిగి చెప్పచ్చా మనం? అది చెప్పకూడదండి. ఏదో ఓదారుస్తామని పంచుకుంది అంతే కదా. సాటి సహోదరి అంటే మనం అంతా ఒక కుటుంబంలో అక్క చెల్లెలు ఉంటాం కనుక మనం పంచుకుంటాం కదండి. అలా మనం పంచుకునేటప్పుడు అండి ఎవరికి చెప్పద్దు. ఏమైనా చేసినా సరే మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే, అదిగో పలానా ఆమెకి ఏం చెప్పినా సరే పాప మనసులో పెట్టుకుంటుందండి, ఎవరికి ఏం చెప్పదు. వీళ్ళకి చెప్పుకుంటే ఖచ్చితంగా నా బాధ తీరుతుందండి, ఎవరికి చెప్పరండి అనుకునే మంచి మనసు కలిగి మనం అందరూ ఉండాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాను. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా తండ్రి దేవా, మేము నేర్చుకుంటే నీ మాటలు ఎక్కడితో మేము విడిచిపెట్టే వారిగా ఉండకుండా తండ్రి, మా జీవితకాలంలో మేము పాటిస్తూ మీ కొరకు గొప్ప చరిత్ర ఈ సమాజంలో సృష్టించి నిద్రించే వారి జాబితాల్లో మేము అందరం ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.